ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అందరికీ నమస్కారం. నేను మీ అనురాధ. ఇప్పుడు రచయిత్రి అమృత సేకరించి పంపిన యక్ష ప్రశ్నలు విందామా? ప్రశ్నలే కాదు, వాటి సమాధానాలు కూడా చెప్పుకుందాంలేండి. అసలు ఈ ప్రశ్నలకి యక్ష ప్రశ్నలు అనే పేరెందుకు వచ్చింది? ఈ ప్రశ్నలు ఎవరిని అడిగారు? మొత్తం ఎన్నుంటాయి ఈ యక్ష ప్రశ్నలు? అసలు దీనికి జవాబిచ్చిన వారెవరు? ఆ సమాధానాలు సరైనవని ఎలా తెలిసింది? ఆ తరువాత ఏం జరిగింది? ఇన్ని ప్రశ్నలకి సమాధానాలు ఈ కథలో విందాం. క్వశ్చన్ పేపర్ లీక్ చేసి మొత్తం 72 యక్ష ప్రశ్నలు ఉంటాయి అని ముందుగానే చెప్పేస్తున్నాను. కాబట్టి మీరు ఓపిగ్గా వినాలి. జాగ్రత్తగా విని మీకు ఎన్ని సమాధానాలు తెలుసో పోల్చుకోవాలి. తెలియకపోతే తెలుసుకోవాలి. తప్పైతే సరిచేసుకోవాలి. దానికి తిన్నది జీర్ణించుకొని నిద్రకి సిద్ధంగా ఉండాలి. మరి దానికోసం సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కొడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. ఓ సినీ కవి అన్నట్లు
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాల పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా. ఆలోచించుకునే వీలు సమయం ఇవ్వకుండా ఎవరైనా ప్రశ్నల వర్షం కురిపిస్తే ఏమిటా యక్ష ప్రశ్నలు అంటాం గదా. ఓసారి యక్షుడు ధర్మరాజుని కూడా ఉక్కిరిబిక్కిరి చేద్దామని 72 ప్రశ్నలు అడిగాడు. వాటికి ధర్మరాజు ఒక్క వాక్యంలో, వీలైతే ఒక్క పదంలోనే సమాధానం ఇచ్చేశాడు. ఇచ్చి మెప్పించాడు. అంత తేలిగ్గా ఎలా ఇచ్చేశాడు? ధర్మరాజుకి అన్నీ అలా ఎలా తెలిసిపోయాయి అంటే, అరణ్యవాసంలో ప్రతిరోజు పాండవులకి పరీక్షాకాలం, జీవిత పాఠాలు నేర్చుకున్న కాలం. వాళ్ళు ఆకలి తీర్చుకోవడానికి తప్పులు చేశారు. పాండవుల అజ్ఞానం కథలో విన్నట్టు తప్పు చేసినా కృష్ణుడి వల్ల నీతి నేర్చుకున్నారు. మరోసారి భీకర రాక్షసులకి ఆహారం అవ్వాల్సి వచ్చింది భీముడికి. అయినా భీముడే ఆ రాక్షసుణ్ణి చంపి ఆ ఊరిని కాపాడాడు అని మనం బకాసురుడి కథలో చెప్పుకున్నాం గదా. ధర్మరాజు ధర్మం తెలిసినవాడైనా జూదం కాదనలేకపోయాడు. క్షత్రియ ధర్మంలో భాగం కనుక అంగీకరించాడు. కానీ ఓడిపోయాడు. అప్పటి ఆన్లైన్ స్కామ్లో మోసపోయేవారికి నీతి కథ అయ్యాడు. అయితే జూదం ఆడి గెలిచి ఉంటే రాజ్యం వచ్చేదేమో కానీ ధర్మం అంత బాగా తెలిసేది కాదేమో. అందుకే ఓ సినీ కవి ఇలా అన్నాడు: అలలుండని కడలేదని అడుగేందుకే తెలివుందా, కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా, గతముందని గమనించని నడిరేయికి రేపుందా, గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా, వలపేదో వలవేస్తోంది, వయసేమో అటు తోస్తుంది, గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది, సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలేవా. ధర్మరాజు కూడా తన కుటుంబాన్ని అడవుల పాలు చేసి శాంతి పోగొట్టుకున్నా అడవిలో ధర్మాన్ని అనుభవజ్ఞుల నుంచి నేర్చుకున్నాడు. నల దమయంతుల కథను బృహదశ్వుడి నుంచి విన్నాడు. అక్షవిద్యని సంపాదించుకున్నాడు. పరశురాముడి కథను అకృతవర్ణుడి నుంచి విన్నాడు. పరశురాముడి దర్శనానికి అర్హుడయ్యాడు అని మనం చెప్పుకున్న నీతి కథల్లో మీరు వినే ఉంటారు. ఇవి కాకుండా ఇంకా ఎందరో ఋషులను కలిసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. కాబట్టే యక్ష ప్రశ్నలకి సమాధానం ఇచ్చే జ్ఞాన సంపన్నుడు అయ్యాడు. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఎప్పుడో కననే కంటుందా, ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా, బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా, ఒక నిమిషం కూడా ఆగిపోతే నువ్వొచ్చేదాకా. అసలు అలా సమాధానాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అంటే మహాభారతంలోని అరణ్య పర్వంలో యక్ష ప్రశ్న ఘట్టం చెప్పుకోవాలి. ద్వైతవనంలో పాండవులు విడిది చేస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు తొత్తరపాటుతో వచ్చి, ఓ ధర్మానందన, నా అరణిని ఒక చెట్టు కొమ్మకు వ్రేలాడదీశాను. ఒక లేడీ వేగంగా అటు పెరుగెడుతున్నప్పుడు నా అరణి దాని కొమ్మలకు తగిలించుకుని పారిపోయింది. నా నిత్యానుష్ఠానానికి అరణి అవసరం కదా, నాకు నా అరణిని తెచ్చి సహాయం చేయమని అర్థించాడు. అరణి అంటే వేద పండితులు దాని నుండే అగ్నిని పుట్టించి నిత్యం వైదిక కర్మలు చేస్తుంటారు. సరేనని మాటిచ్చిన ధర్మరాజు ముందు నకుల సహదేవులని పంపుతాడు. వారు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో అర్జునుణ్ణి పంపుతాడు. వెళ్ళిన వారు తిరిగి రావట్లేదని భీముణ్ణి పంపుతాడు. ఆపై పనిపై వెళ్ళిన తన సోదరులు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో ధర్మరాజు స్వయంగా ఏమి జరిగిందని తెలుసుకోవాలనుకుంటాడు. వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాడు. దాహం వేసింది. ఓ సరస్సు వైపు వెళ్ళాడు. అక్కడ దగ్గరలోనే తమ్ముళ్ళందరూ స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు.
కానీ వారిని అలా చూసిన ధర్మరాజుకి భయం వేసింది. చలనం లేకుండా పడిపోయారు. ఎంత పిలిచినా పలకలేదు. సోదరులను అలా చూసి నోట మాట రాలేదు ధర్మరాజుకి. నీళ్లు తాగుదామని సరస్సులో దిగుతుండగా ఓ యక్షుడి గళం ఓ హెచ్చరికగా మాట్లాడింది. ఓ ధర్మరాజా, నీ సోదరులందరూ ఇక్కడికి నీలానే గొంతు తడుపుకుందామని వచ్చినవారే. కానీ ఏమయ్యారో చూసావుగా. ఈ సరస్సులో నీళ్లు తాగాలంటే అర్హత సంపాదించుకోవాలి. నీ ఇష్టానికి అలా వచ్చి నీళ్లు అధికారంతో తాగరాదు అని వినిపించింది. క్షమించాలి, తమరు ఎవరు? నేను అర్హుడను అని మీరు అనుకోవాలంటే నేను ఏమి చేయాలో చెప్పండి అని అడిగాడు ధర్మరాజు. నేను యక్షుడను. నా ప్రశ్నలకు సమాధానం చెప్తే ఈ సరస్సులో నీరు తాగవచ్చు. లేదని పట్టించుకోని నీ తమ్ముళ్ళు నీరు తాగబోయి పడి ఉన్నారు అన్నాడు యక్షుడు. తమ్ముళ్ల అచేతనానికి కారణం తెలుసుకున్న ధర్మరాజు, మహాత్మా, మీరు ఎవరివో, నన్ను నా సోదరులను పరీక్షించడానికి వచ్చిన యతి అయి ఉంటారు. నాకున్న జ్ఞాన పరిధిలో జవాబులు చెప్తాను, అడగండి అన్నాడు. నీళ్లు తాగే తన ప్రయత్నాన్ని విరమించుకుని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సంసిద్ధుడవుతాడు ధర్మరాజు. ఆ ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. యక్షుడు అడిగిన ప్రశ్నలు తత్వజ్ఞానానికి, ఆత్మ జ్ఞానానికి చెందినవి. అవేమిటో విందామా? మొదటిది, తృణం కంటే దట్టమైనది ఏది అంటే చింత అన్నాడు. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది అంటే చేప అన్నాడు. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు అంటే అస్త్ర విద్యతో అన్నాడు. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది అంటే యజ్ఞ యాగాదులతో అన్నాడు. జన్మించినా కూడా ప్రాణం లేనిది ఏది అంటే గుడ్డు అన్నాడు. రూపం ఉన్న హృదయం లేనిది ఏది అంటే రాయి అన్నాడు. మనిషికి దుర్జనత్వం ఎలా వస్తుంది అంటే శరణు అన్నా రక్షించకుండా వెళ్ళడం వల్ల అని సమాధానం చెప్పాడు. ఎల్లప్పుడూ వేగంతో ఉండేది ఏది అంటే నది అన్నాడు. మానవుడు దేని వలన బ్రాహ్మణిష్టతో శృతి తాత్పర్యం తెలిసినవాడవుతాడు అంటే వేదంతో అని సమాధానమిచ్చాడు. మనిషికి సాయపడేదేది అంటే ధైర్యం అన్నాడు. మనిషి దేని వలన బుద్ధిమంతుడవుతాడు అంటే పెద్దలను సేవించుట వలన అన్నాడు. మనిషి మానవత్వం ఎప్పుడు పొందుతాడు అంటే అధ్యయనము వలన అన్నాడు. మనిషికి సాధుత్వాలు ఎట్లా సంభవిస్తాయి అంటే తపస్సు వలన సాధుభావం, శిష్టాచార భ్రష్టత్వం వలన అసాధుభావం వస్తాయని చెప్పాడు. మనిషి మనస్సు ఎట్లా అవుతాడు అంటే మృత్యు భయం వలన. స్వేచ్ఛగా వదలాల్సిన మనస్సుని ఆలోచనలతో, భయాలతో భయపెడితే దాని వశం అయిపోతాం. అప్పుడు మనసు స్వాధీనంలో ఉంటాడు అన్నాడు. మనిషి జీవన స్మృతులు ఎవరు అంటే దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, సేవకులకు పెట్టకుండా తినేవారు అన్నాడు. భూమి కంటే భారమైనది ఏది అంటే జనని అన్నాడు. సూర్యుణ్ణి ఉదయింపచేయగల శక్తి ఎవరికి ఉంది అంటే బ్రహ్మానికి అన్నాడు. సూర్యుని చుట్టూ తిరిగేవారెవరు అంటే దేవతలు అన్నాడు. సూర్యుని అస్తమింపచేయునది ఏది అంటే ధర్మం అన్నాడు. సూర్యుడు దేని ఆధారంగా నిలుస్తున్నాడు అంటే ఎప్పటికీ స్థిరంగా ఉండే సత్యం ఆధారంగా అన్నాడు. మనిషి దేని వలన మహత్తును పొందుతారు అంటే తపస్సు అన్నాడు. ఆకాశం కంటే విశాలమైనది ఎవరు అంటే తండ్రి అన్నాడు. గాలి కంటే వేగవంతమైనది అంటే మనస్సు అన్నాడు. మనిషికి సజ్జనత్వం ఎలా సంతరించుకుంటుంది అంటే ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాటలు మాట్లాడితే తన మనసుకు బాధ కలుగుతుందో అవి తెలుసుకున్నవాడు ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా, ఆ పనులు చేయకుండా ఉండగలిగితే సజ్జనత్వం వస్తుంది అన్నాడు. రైతుకి ఏది ముఖ్యం అంటే వాన అన్నాడు. బాటసారికి, రోగికి, గృహస్థులకు, చనిపోయిన వారికి బంధువులు ఎవరు? బాటసారికి సార్థం, రోగికి వైద్యుడు,
గృహస్థులకు శీలవతి అనుకూలవతి అయిన భార్య, చనిపోయిన వారికి సుకర్మ, బంధువులు, బాటసారికి సార్థం అంటే కళ్యాణం, కొలుపు, తిరునాళ్ళు, తీరతము, పండుగ, పబ్బము, పర్వము, మహోత్సవము అనే అర్థాలు ఉన్నాయి. ధర్మానికి ఆధారమేది అంటే దయ, దాక్షిణ్యం అన్నాడు. కీర్తికి ఆశ్రయమేది అంటే దానం అన్నాడు. దేవలోకానికి దారి ఏది అంటే సత్యం అన్నాడు. సుఖానికి ఆధారం ఏది అంటే శీలం అన్నాడు. మనిషికి దైవిక బంధువులు ఎవరు అంటే భార్య లేదా భర్త అన్నాడు. మనిషికి ఆత్మ ఎవరు అంటే కుమారుడు అన్నాడు. మనిషికి జీవనాధారం ఏది అంటే మేఘం అన్నాడు. మనిషి దేనివల్ల సంతోషపడతాడు అంటే దానం అన్నాడు. లాభాల్లో గొప్పది ఏది అంటే ఆరోగ్యం అన్నాడు. సుఖాల్లో గొప్పది ఏది అంటే సంతోషం అన్నాడు. ధర్మాల్లో ఉత్తమమైనదేది అంటే అహింస అన్నాడు. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది అంటే మనసును అన్నాడు. ఆర్జవము అంటే ఏమిటి అంటే ఎప్పుడూ సమభావం కలిగి ఉండటం అన్నాడు. సోమరితనం అంటే ఏమిటి అంటే ధర్మకార్యాలు చేయకపోవడం అన్నాడు. దుఃఖం అంటే ఏమిటి అజ్ఞానం కలిగి ఉండటం అన్నాడు. ధైర్యం అంటే ఏమిటి ఇంద్రియ నిగ్రహం అన్నాడు. ఎవరితో సంధి చెడిపోదు అంటే మంచివారితో అన్నాడు. ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేదేది యాగకర్మ అన్నాడు. లోకానికి దిక్కు ఎవరు అంటే సత్పురుషులు అన్నాడు. అన్నోదకాలు దేనియందు ఉద్భవిస్తాయి అంటే భూమి ఆకాశము అందు అన్నాడు. లోకాన్ని కప్పి ఉన్నది ఏది అంటే అజ్ఞానం అన్నాడు. శ్రాద్ధ విధికి సమయం ఏది అంటే బ్రాహ్మణులు వచ్చినప్పుడు అన్నాడు. మనిషి దేనిని విడిస్తే జనాధరణనీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అవుతాడు అంటే గర్వం, క్రోధం, లోభం, తృష్ణ వదలాలి అన్నాడు. తపస్సు అంటే ఏమిటి అంటే వృత్తిని మరియు కులధర్మాన్ని ఆచరించడం అన్నాడు. క్షమ అంటే ఏమిటి అంటే ద్వంద్వాలు సహించడం అన్నాడు. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు అంటే అందరి ప్రశంసలు పొంది గొప్పవాడు అవుతాడు అన్నాడు. ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు అంటే సుఖపడతాడు అన్నాడు. ఎవడు సంతోషంగా ఉంటాడు అంటే అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు సంతోషపడతాడు అన్నాడు. సిగ్గు అంటే ఏమిటి అంటే చేయరాని పనులంటే జడవడం అన్నాడు. సర్వధని అని ఎవరిని అంటారు అంటే ప్రియ అప్రియాల సుఖ దుఃఖాలను సమానంగా ఎంచుకునేవాడు అన్నాడు. జ్ఞానం అంటే ఏమిటి అంటే మంచి చెడులను గుర్తించగలగడం అన్నాడు. దయ అంటే ఏమిటి అంటే ప్రాణులన్నిటి సుఖమును కోరడం అన్నాడు. స్నానం అంటే ఏమిటి అంటే మనసును మాలిన్యం లేకుండా చేసుకోవడం అన్నాడు. దానం అంటే ఏమిటి అంటే సమస్త ప్రాణుల్ని రక్షించడం అన్నాడు. పండితుడు అంటే ఎవరు అంటే ధర్మం తెలిసినవాడు అన్నాడు. మరి మూర్ఖుడు ఎవరు అంటే ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు అన్నాడు. కాయం అంటే ఏమిటి అంటే సంసారానికి కారణమయ్యేది అన్నాడు. అహంకారం అంటే ఏమిటి అంటే అజ్ఞానం అన్నాడు. డంభం అంటే ఏమిటి అంటే తన గొప్ప తానే చెప్పుకోవడం అన్నాడు. ధర్మం, అర్థం, కామం ఎక్కడ కలుగుతాయి అంటే తన భార్యలో, తన భర్తలో అన్నాడు. నరకం అనుభవించేవారెవరు అంటే ఆశ పెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్ని, ధర్మశాస్త్రాలను, పితృదేవతల్ని ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు అన్నాడు. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది అంటే ప్రవర్తన అన్నాడు. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది అంటే మైత్రి అన్నాడు. ఏది ఆశ్చర్యం అంటే ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండటం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవడం అన్నాడు. లోకంలో అందరికన్నా ధనవంతుడు ఎవరు అంటే ప్రియం, అప్రియం, సుఖము మొదలైన వాటిని సమానంగా చూసేవాడు అన్నాడు.
స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు? అంటే నిండాస్తులందు కలిమిలేములందు సుఖదుఖాల యందు సమానుడై పొగడ్తలకు పొంగనివాడు, బిరుదులకి లొంగనివాడు, అవమానాలకి కృంగిపోవనివాడు, లభించిన దానితో సరిపెట్టుకున్నవాడు, అభిమానాన్ని విడిచి అరిషట్ వర్గాలను జయించేవాడు, స్థిరబుద్ధి కలవాడై ఎవరైతే ఉంటాడో వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు అన్నాడు. ఈ ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు విన్న యక్షుడు మాట ఆపేశాడు. భూతదయ కలిగి ఉండడం ఉత్తమ ధర్మం. అది శాశ్వతమైంది. ఈ మనో నిగ్రహమే సంసారం వల్ల ఏర్పడే శోకాన్ని తట్టుకొని అధిగమించే మానసిక స్థైర్యాన్నిస్తుంది, ఆత్మతత్వాన్ని బోధపరుస్తుంది. ఈ మనో నిగ్రహాన్ని సప్త ఋషుల సాంగత్యంతోనే పొందగలం. వీరితో స్నేహాన్ని వీడక జీవితాంతం నిలుపుకోవాలి. ధర్మంలో ప్రీతి భక్తి కలవాడు సద్గతిని పొందుతాడన్న ధర్మరాజులాగా అతని సమాధానం విన్న యక్షుడు అతడి జ్ఞాన సంపదకు ఎంతో సంతోషించాడు. యుధిష్ఠిరుడి ధర్మనిష్ట ఆచరణలో ఏ పాటితో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది యక్షుడికి. ఈ 72 ప్రశ్నలకు సమాధానాలు విన్న యక్షుడు కాసేపటికి, ధర్మనందన, నీ జవాబులు నన్ను ఎంతో ఆనందపరిచాయి. నీ తమ్ములలో ఒకరిని బ్రతికించగలను. నీవు ఎవరిని బ్రతికించాలి అని కోరుకుంటున్నావో చెప్పు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, కుంతి, మాద్రి అనే 2 తల్లులు మా 5 పాండవులకి, కుంతి కొడుకులలో పెద్దవాడైన నేను బ్రతికి ఉన్నాను. అలాగే మాద్రి మాత కొడుకులలో పెద్దవాడైన నకులుడు కూడా బ్రతికి ఉండాలని అడిగాను అన్నాడు. అప్పుడు యక్షుడు, ధర్మరాజా, అర్ధకామముల కంటేను కూడా దయాధర్మలకే ప్రాముఖ్యత ఇచ్చావు. కనుక నీ తమ్ములు 4 బ్రతికిస్తాను అని యక్షుని రూపంలో ఉన్న యక్షుడు యమధర్మరాజుగా మారాడు. మాట ఇచ్చినట్లే అందరినీ మామూలు స్థితికి తెచ్చాడు. ధర్మరాజు యమధర్మరాజు అంశతో కుంతీదేవి కడుపున పుట్టినవాడు. పాండవులను పరీక్షించడానికి యముడే ఆ రూపంలో వచ్చి ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నలనే యక్ష ప్రశ్నలు అంటారు. రాజుకు తెలియాల్సిన ధర్మాన్ని దీక్షతో తపస్సులాగా ఆచరించాలి. మనస వాచ కర్మణ పాటించాలి. చేతనతోనూ అచేతనలోనూ ధర్మబద్ధులై ఉండాలి. ధర్మరాజు బ్రహ్మవేత్త, పండితుడు, జ్ఞాని, సత్యవంతుడు, స్థితప్రజ్ఞుడు అయ్యాడు అనడానికి ఈ ప్రశ్నలకి ఇచ్చిన సమాధానాలే జవాబులు. ఆత్మవిద్యలో మనిషికి సహాయపడగలవి మనసు, ప్రాణం, ఇంద్రియ నిగ్రహం. వీటి సముపార్జనకు జ్ఞాన సంపన్నులైన గురువులను ఆశ్రయించాలి. భూమి కంటే గొప్పది తల్లి, ఆకాశం కంటే ఎత్తైన వ్యక్తి తండ్రి. వీరికి సేవ చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మనిషికి దానమే ఎంతో కీర్తినిస్తుంది. సత్యమే స్వర్గం. సత్యపదం ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనంద స్థితే స్వర్గం. ధర్మరాజు చెప్పిన కొన్ని సమాధానాల సారాంశమిది. ఇవ్వండి 72 ప్రశ్నలు అన్నట్టు గమనించారా? 7+2 కూడా 9 కదూ. టెస్లా 369 కథలో 9కి ఉన్న విపులలాగా ఈ 72 ప్రశ్నలు ధర్మరాజుకే కాదు, మనకి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇంతకీ ఆ ముని ఆరని విషయం ఏమిటంటారా? ధర్మరాజు తండ్రి అయిన యముడికి నమస్కరించి బ్రాహ్మణుడు పోగొట్టుకున్న ఆరని విషయం వివరించాడు. యముడు, ఆ లేడి రూపం, బ్రాహ్మణుడు రూపం నేను సృష్టించినవే. నీ మానసిక ప్రవృత్తి తెలుసుకుందామనే ఇలా చేశాను. మీ అరణ్యవాసం ముగియపోతోంది. మీరు అజ్ఞాతవాసం పూర్తి చేయాలి. మీరు ఏ రూపాన్ని కోరితే ఆ రూపం వచ్చే వరమిస్తున్నాను అని ఆశీర్వదించి మాయమయ్యాడు. ఈ కథలో తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను సేవించాలని, సన్మార్గంలో నడవడం ముఖ్యమని చెప్పే మంచి విషయాలు తెలుస్తున్నాయి. ఈనాటి పరిస్థితులకి ఇవి చాలా అవసరం. కనీసం కొంతవరకైనా ధర్మంగా జీవిస్తూ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాం. మరి ఈ సినీ కవి పాట ఏంటి అనుకుంటున్నారా? నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా.
అన్న సీతారామశాస్త్రి గారి పాట. ఇందులో కవి చెప్పింది నిజమైనా ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు మనకి కూడా వచ్చే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కాదంటారా? అందుకే పురాణాల్లో కథలు వింటే మనకి కావాల్సిన సమాధానాలు కూడా దొరుకుతాయి. యక్షుడి ప్రశ్నలకు ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు అతని ధర్మతత్వ గూఢతను, గాఢతను, అందుకున్న లోతులను తెలియచేస్తాయి. ధర్మతత్వ శోధనలో అతడి జిజ్ఞాస ఆచరణలో ఎంతవరకు నిలబడగలదో పరీక్షించేందుకే తన ఎంపిక నిర్ణయాన్ని విశదపరచమని ధర్మరాజును అడిగాడు. నిజానికి అతడి ధర్మాచరణ నిష్టను లోకవిదితం చేయడమే యముడి సంకల్పం. తనకు సత్యం కన్నా సమత గొప్పదని, తన ధర్మశీలతను నిశితంగా గమనించే లోకానికి తాను జవాబుదారుణ్ణని ధర్మరాజు అంటాడు. ధర్మాచరణ విశిష్టత చూపడానికి యక్ష ప్రశ్నలు, వాటికి ధర్మరాజు చెప్పిన సమాధానాలు అద్భుత ప్రమాణంగా ఉంటాయి, కలకాలమూ నిలుస్తాయి. ఈ కథ మీకు ఎప్పుడో అప్పుడు ఉపయోగపడుతుందని నమ్ముతూ మరో కథతో మళ్ళీ కలుద్దాం. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.